శ్రీమతే నమః. రేపు వచ్చేది విజయ ఏకాదశి కదా. ప్రతిసారి మనం ఏకాదశికి ఉపవాసం ఎలా ఉంటామో ఈ ఏకాదశికి కూడా అలాగే ఉపవాసం ఉండాలి. దశమి రోజు ఏం చేయాలి? ఒంటిపూట భోజనం చేసి రాత్రి పలహారం చేయాలి. ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు. అలానే ఏకాదశి రోజు పొద్దున్నే లేచి విష్ణుమూర్తికేమో తులసి దళాలతో అర్చన చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు తొందరగా పారణ చేయాలి. ఏకాదశి రోజున మీకు ఉపవాసం ఉండలేకపోతే పళ్ళు ఫలాలు తీసుకోవచ్చు, పలహారం చేయొచ్చు. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయని అనుకోండి, వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన ఆహారాన్ని తీసుకోండి, కాకపోతే సాత్వికంగా తీసుకోండి. అలానే ద్వాదశి రోజు పారణ చేసే ముందు కూడా స్వయం పాకాన్ని ఇవ్వాలి. ఒకవేళ స్వయం పాకం తీసుకోవడానికి అంత పొద్దున్నే ఎవరూ దొరకకపోతే స్వామివారికి నివేదన చేసి ప్రసాదం తీసుకుని అప్పుడు సాయంత్రం దేవాలయానికి వెళ్ళి స్వయం పాకం ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మనకి ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేకపోతున్నాము అని అనుకునేవాళ్ళు కనీసం ఏకాదశి వ్రత మాహాత్యాన్ని ఆ కథనైనా వింటే ఫలితం వస్తుందని చెప్తారు. ఉపవాసం అంటే అర్థం ఏంటి? భగవంతుడికి దగ్గరగా ఉండడం కదా. ఈ ఏకాదశి వ్రత మాహాత్యం కూడా మనల్ని భగవంతుడి పాదాల దగ్గరికి తీసుకువెళ్తుంది. ఈ ఏకాదశి వ్రత మాహాత్యం మనకి స్కంద పురాణంలో కనిపిస్తుంది. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతారనమాట, ఈ ఏకాదశి వ్రత మహాత్యాన్ని చెప్పమని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో చెప్తున్నారు, ఈ ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి పాపాలన్నీ ఒకేసారి నశించిపోతాయని చెప్తూ ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని సమీపించి విజయ ఏకాదశిని పాటించేవాడు సాధించే ఫలాన్ని నాకు వివరించవలసింది అని వినమ్రంగా అడిగారట. అది విన్న బ్రహ్మదేవుడు నారదుడితో, పుత్రా, ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది, అన్ని పాపాలని నశింపచేస్తుంది. పేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాలని ఇస్తుంది. ఈ విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహంగా విజయాన్ని చేకూరుస్తుంది. తండ్రి ఆజ్ఞను నెరవేర్చటానికి శ్రీరామచంద్రమూర్తి తన భార్య సీతతోనూ సోదరుడు లక్ష్మణునితోనూ 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన అతి రమ్యమైన అరణ్య ప్రాంతంలో గోదావరి నదీ తీరంలో కొంతకాలం నివసించారు. అప్పుడే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. సీతావియోగంతో రాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోయినప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటే మరణించడానికి సిద్ధంగా ఉన్న పక్షిరాజు జటాయువును కలిశాడు. సీతను గురించి సమస్తం శ్రీరాముడికి తెలియచేసిన జటాయువు ఈ జగత్తుని విడి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవుడితో స్నేహం చేశారు. అప్పుడు రామచంద్రుని కార్యార్థమై పెద్ద వానరసేన ఏర్పాటు చేయబడింది. ఇంతలో కపిరాజుగ హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్లి సీతమ్మను చూసి రాముని అంగుళీయాకాన్ని ఆమెకు సమర్పించే మహత్కార్యాన్ని పూర్తి చేశారు. తదనంతరం హనుమంతుడు రామచంద్రుని దగ్గరికి తిరిగి వచ్చి సమస్తాన్ని అతనికి వివరించాడు. హనుమంతుడి మాటలు విన్న తరువాత రామచంద్రమూర్తి తన మిత్రుడు సుగ్రీవుడితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించారు. అప్పుడు శ్రీరాముడు పెద్ద వానరసేనతో సముద్ర తీరానికి అరుదించి లక్ష్మణుని ఉద్దేశించి, సౌమిత్రి, తిమింగలాలు మొసళ్ళు వంటి భయంకరమైన జలచరాలతో నిండినట్టి ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలము అని అడిగినప్పుడు ఆ మాటలకు ప్రత్యుత్తరంగా లక్ష్మణుడు చెప్తారు, ఓ ఆదిపురుష, నీవు దేవదేవుడివి. ఈ ద్వీపంలోని బకదాల్భ్యుడు అనే ముని ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఇక్కడ 4 మైళ్ళ దూరంలో ఉంది. ఓ రఘునందన, ఆ మునికి బ్రహ్మదర్శనం కలిగింది. ఆ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మనం ఆ మునినే అడుగుదామని చెప్పి లక్ష్మణుడు చెప్పాడు. లక్ష్మణునిచే ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు బకదాల్భిని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి వందనం చేశారు. వచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై ఇప్పుడు అవతరించాడని సర్వజ్ఞుడైన ఆ ముని వెంటనే తెలుసుకున్నాడు. వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరాముడు ఆ మునితో, ఓ బ్రాహ్మణోత్తమ, దానవులతో పోరాడి లంకను జయించటానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృప కోసం వచ్చాను. ఓ మునివర్య, దయతో ఈ దుస్తరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి అని అన్నాడు. దానికి ప్రత్యుత్తరంగా ముని శ్రీరాముడితో, రామా, యుద్ధాన్ని జయించి నీవు ఈ జగత్తులో అసాధారణ యశస్సును సంపదను పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెప్తాను. కానీ ఈ వ్రతాన్ని నువ్వు అనన్యచిత్తంతో పాటించాలి. రామచంద్ర, ఈ ఏకాదశి వ్రత పాలనచే నువ్వు నీ వానరసేనతో పాటు ఈ సముద్రాన్ని దాటగలవు. ఇక ఇప్పుడు ఈ వ్రతాన్ని సావధానంగా విను.
ఏకాదశికి ముందు రోజు బంగారు, వెండి, రాగి లేదా మట్టి కుండలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. ఆ తరువాత దానిని సప్తధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచి దానిపై నారాయణుని స్వర్ణమూర్తిని నిలపాలి. ఏకాదశి రోజు నువ్వు తెల్లవారుజామునే స్నానం చేసి తులసీ దళాలను, గంధాన్ని, పూలను, పూమాలలను, ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణుని పూజించాలి. ఆ రాత్రి కూడా జాగరణ చెయ్యాలి. మర్నాడు ఆ పాత్రని నదీ తీరము, కొలను లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తరువాత దానిని యథావిధిగా పూజించాలి. ఆ తరువాత నారాయణుని మూర్తితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే నువ్వు నిశ్చయంగా నీ శత్రువులను ఓడిస్తావు అని చెప్పారు. ముని ఆదేశానుసారము శ్రీరామచంద్రమూర్తి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఫలితంగా విజయాన్ని సాధించారు. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించే వ్యక్తి ఖచ్చితంగా ఇహపరాలలో విజయాన్ని సాధిస్తారు. ఈ ప్రకారంగా నారదునితో పలుకుతున్న బ్రహ్మదేవుడు అతనితో, పుత్రా, కనుక ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేస్తుంది అని చెప్తూ, ఈ ఏకాదశి మాహాత్మ్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయ యజ్ఞ ఫలితాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. చూసారా, ఇందులో వ్రత మాహాత్మ్యాన్ని మనకి శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నట్లుగా మనందరికీ చెప్పారు. ఇవన్నీ సాక్షాత్తు నారాయణుడే కదా శ్రీరామచంద్రమూర్తి. ఆయన ద్వారా మనకి ఈ కథని చెప్పారు అంటే మనల్ని కష్టాల నుంచి బయటికి పడేయడం కోసం మనకి ఇంత అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఇదే విధంగా పాటించేద్దాం. ఎప్పుడైనా సరే భగవంతుడి అనుగ్రహం ఉండాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి, సత్యాన్ని పలకాలి, మనసా వాచా కర్మణ ఏ తప్పు ఎప్పుడూ చేయకూడదు. చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు దొల్లుతూ ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు ఇంకొకరిని బాధ పెట్టకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకీ విజయ ఏకాదశి ఎప్పుడో చెప్పనే లేదు కదూ. 24వ తారీఖున ఏకాదశి వచ్చింది. మనం ఏకాదశి ప్రారంభించవలసింది 24వ తేదీ.